హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫిజికల్ సైన్స్లో డేటాబేస్ క్వశ్చన్స్ అంటే టేబుల్ రూపంలో డేటాని ఇస్తూ లేదంటే ఒక క్వశ్చన్ రూపంలో కూడా డేటాని ఇస్తూ కింద 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ టైప్ క్వశ్చన్స్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఇవి మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ చాప్టర్ నుంచే రావడం జరుగుతుంది. సో ఆ చాప్టర్లో ఇంపార్టెంట్ డేటాబేస్ క్వశ్చన్స్ని ఈరోజు మనం ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, మెటీరియల్ మీడియము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు మనకి. దీని కింద ఈ డేటాని ఈ టేబుల్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ అన్నాడు. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బేస్ చేసుకుని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికైతే తక్కువగా ఉంటుందో ఆ మీడియంలో లైట్ అనేది స్పీడ్గా ట్రావెల్ అవుతుంది. సో ఎందుకంటే ఎన్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి అనమాట. సో ఎన్ వాల్యూ తక్కువగా ఉంటే స్పీడ్ అనేది ఎక్కువ అనమాట. సో ఇక్కడ ఎన్ దేనికి తక్కువ, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏది, ఇది ఎన్. సో ఏదికి తక్కువ కాబట్టి దీనికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇన్ విచ్ మెటీరియల్ మీడియం ది స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ లీస్ట్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఎన్ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే మనకి ఎన్ వాల్యూ ఎక్కువగా ఉంటుందో చూడండి, రూబీకి 1.71, బెంజిన్కి 1.5. సో అన్నిటికన్నా ఎన్ వాల్యూ రూబీకి ఎక్కువగా ఉంది కాబట్టి అందులో లైట్ స్పీడు తక్కువగా ఉంటుంది, లీస్ట్గా ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇక్కడ రూబీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అడిగాడు. సో మనకి ఫార్ములా తెలుసు, మనకి ఎన్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n=c/v. ఇక్కడ మనకి సి వాల్యూ ఇచ్చాడు చూడండి, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, ఇదే సి వాల్యూ అనమాట, 3 × 10⁴ మీటర్/సెకండ్. ఎన్ మనకి ఎయిర్కి తెలుసు, ఎన్ వాల్యూ 1.003. సో n=c/v. సి మనకి 3 × 10⁴. ఇప్పుడు వి కనుక్కోవాలి. మనకి వి ఇటు సైడ్ వస్తే ఇది 1.003, ఇక్కడికి వచ్చి డివిజన్ చేస్తుంది. సో 1.003 అంటే 1 అనుకుంటే కూడా దాదాపుగా దీని యొక్క వాల్యూ 3 × 10⁴ మీటర్/సెకండ్. ఎయిర్లో స్పీడు 3 × 10⁴ మీటర్/సెకండ్ వేసినా కూడా మనకి రైట్ ఆన్సరే. సో వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్కి ఆన్సర్ 3 × 10⁴ మీటర్/సెకండ్. మనకి దేంట్లో అయినా స్పీడ్ అడిగితే మనకి ఈ ఫార్ములాని మీరు యూస్ చేయాలి. n=c/v ఫార్ములా యూస్ చేస్తూ మనకి సి వాల్యూ అక్కడ ఇచ్చుంటాడు, విని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ అనేది టేబుల్లో ఉందన్నమాట. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, క్యాలిక్యులేట్ ది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజిన్. సో సేమ్ ఫార్ములా ఇది కూడా, బెంజిన్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అన్నాడు, ఇదే ఫార్ములా యూస్ చేయండి. సి మనకు తెలుసు 3 × 10⁴. బి బెంజిన్లో కనుక్కోవాలి. ఎన్ వాల్యూ బెంజిన్కి ఎంత, 1.5. చూడండి బెంజిన్ యొక్క ఎన్ వాల్యూ 1.50. సో వి ఇటు సైడ్ వస్తే 1.5 ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తుంది అనమాట. సో 1.5 1 సార్, 1.5 2 సార్, 1.5 2 టైమ్స్ చేస్తే 3 వస్తుంది కదా. సో ఆన్సర్ 2 × 10⁴ మీటర్/సెకండ్. సో బెంజిన్లో స్పీడ్ ఎంత, 2 × 10⁴ మీటర్/సెకండ్. సో లాస్ట్ వన్ ఆన్సర్ 2 × 10⁴ మీటర్/సెకండ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఇదే విధంగా టేబుల్ ఇచ్చాడు మనకి, ఎయిర్, ఐస్, రూబీ, బెంజిన్ అనేసి వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎన్ వాల్యూ ఇచ్చాడు. ఈ డేటాని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. విచ్ మెటీరియల్ మీడియం ఈస్ ఆప్టికలీ రేరర్ అన్నాడు. రేరర్ మీడియం ఏది, దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో అదే మనకి రేరర్ మీడియం అన్నమాట. సో ఇక్కడ ఎయిర్కే తక్కువ ఉంది చూడండి. సో ఆప్టికలీ రేరర్ ఏది, ఎయిర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ మీడియం ఈస్ ఆప్టికలీ డెన్సర్ అన్నాడు. సో ఈ వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది చూడండి, మ్యాక్సిమం వాల్యూ రూబీకి ఉంది కాబట్టి రూబీయే ఇక్కడ మనకి డెన్సర్ మీడియం. నెక్స్ట్
రైట్ ది రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ది మీడియం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియంకి రిలేషన్ ఏమి n ఈజ్ ఈక్వల్ c/v అని రాయొచ్చు, లేదా ఇంతకుముందు చెప్పినట్టు n ఈజ్ ఇన్వర్షనల్లీ ప్రపోర్షనల్ టు 1/v. ఇఫ్ n ఇంక్రీజ్ v డిక్రీజ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఆ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ అని ఈ యొక్క ఈక్వేషన్కి అర్థం. సో ఈ రెండిట్లో ఏది రాసినా కరెక్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ది SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాడు. సో ఈ ఫార్ములాను అబ్జర్వ్ చేస్తే సి అంటే మీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం. సో రెండు స్పీడే కాబట్టి మీటర్ బై సెకండ్ ముందు వేసాం కదా ఇక్కడ లెక్కల్లో మనం. సో ఇది మీటర్ బై సెకండ్, కింద మీటర్ బై సెకండ్ వస్తే మనకి రెండు క్యాన్సిల్ అవుతుంది. సో ఇది ఒక రేషియో కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది దీనికి యూనిట్స్ ఉండవు. సో దానికి ఆన్సర్ ఏం రాయాలి మనకి? SI యూనిట్ అని అడిగాడు, నో యూనిట్స్, వీటికి యూనిట్స్ ఉండవు అని చెప్పాలి. అరేంజ్ ది అబవ్ మెటీరియల్ మీడియా ఇన్ ది అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ లీస్ట్ నుంచి హైయెస్ట్ రాయాలి. స్పీడ్ ఆఫ్ లైట్ దేంట్లో తక్కువ మనకి? రూబీలో, ఎందుకంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ రూబీలో తక్కువ. సో మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి అసెండింగ్ ఆర్డర్ అంటే. సో రూబీ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ ఇస్ లెస్ దాన్. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంది? బెంజిన్. తర్వాత ఐస్, లాస్ట్ ఎయిర్. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఎయిర్లో ఎక్కువగా ఉంటుంది, రూబీలో తక్కువగా ఉంటుంది. సో ఇది అసెండింగ్ ఆర్డర్ అనమాట, ఇంక్రీజింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కేస్ 1 కేస్ 2 అనేసి మనకి డేటా ఇవ్వడం జరిగింది. డయాగ్రామ్స్ రూపంలో మనకి డేటా ఇవ్వడం జరిగింది. చూడండి, మీడియం బి, ఇది మీడియం ఏ, ఇక్కడ మీడియం బి, మీడియం సి. ఇక్కడ ఏమవుతుంది? లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ జరిగింది, ఇక్కడ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఈ రెండు సేమ్ మీడియం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని వాటర్ అనుకుంటాం, ఏదో ఒక మీడియం కాబట్టి ఇది కూడా వాటర్ అనుకుంటాం, సేమ్ కాబట్టి. సో అవే ఫ్రమ్ ది నార్మల్ అయింది కాబట్టి వాటర్ కన్నా ఇక్కడ రేరర్ మీడియం ఉండాలి. వాటర్ కన్నా ఆప్టికల్ డెన్సిటీ తక్కువ ఉండేది మనకి ఎయిర్ తీసుకుంటాం. వాటర్ టు ఎయిర్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నార్మల్కి దూరంగా జరుగుతుంది అనమాట, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇక్కడ డెన్సర్ మీడియం, రేరర్ టు డెన్సర్ అయినప్పుడే నార్మల్ లైన్కి దగ్గరగా జరిగింది. ఇక్కడ లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ అయింది కాబట్టి ఇక్కడ. సో ఇది వాటర్ అయినప్పుడు దీనికన్నా డెన్సర్ మీడియం మనం గ్లాస్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఈజీ. సో వాటర్ ఇక్కడ రేరర్ మీడియం, రేరర్ టు డెన్సర్ ట్రావెల్ అయ్యేటప్పుడు లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్ జరిగింది. ఇక్కడ వాటర్ టు ఎయిర్ అయినప్పుడు లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అయింది. సో ఇప్పుడు మీడియం బి రెండిట్లో ఈక్వల్. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. విచ్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ రేరర్ అమాంగ్ ఏబిసి. సో ఈ మూడిట్లో రేరర్ మీడియం ఏది మనకి? సి. ఎయిర్ అనేది అన్నిటికన్నా రేరర్ మీడియం కాబట్టి సి. నెక్స్ట్, విచ్ మీడియం ఈజ్ ఆప్టికల్లీ డెన్సర్ అమాంగ్ ఏబిసి. సో ఈ ఏబిసిలో అన్నిటికన్నా డెన్సర్ ఏది? ఇక్కడ గ్లాస్, అంటే ఇది ఏ. నెక్స్ట్, అరేంజ్ ఏబిసి ఇన్ అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు అన్నిటికన్నా తక్కువ స్పీడ్ దేంట్లో వెళ్తుంది? గ్లాస్, ఏ, డెన్సర్ మీడియంలోనే కదా. సో మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి కాబట్టి తక్కువ నుంచి ఎక్కువకు రాయాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈజ్ లెస్ దాన్ సి. సో సిలో మనకి స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, అంటే ఎయిర్ అంటే రేరర్ మీడియం సి కాబట్టి సిలో ఎక్కువగా ఉంటుంది స్పీడ్ ఆఫ్ లైట్. నెక్స్ట్, అరేంజ్ ఏ, బి అండ్ సి ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఇండిసెస్. రిఫ్రాక్టివ్ ఇండిసెస్ని బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్కి ఎక్కువ, ఎయిర్కి తక్కువ. అసెండింగ్ ఆర్డర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ తక్కువ ఉండేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్కి సి. సో ఈస్ లెస్ దాన్ బి అనేది మీడియం మధ్యలో ఉంటుంది,
అన్నిటికన్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ, డెన్సర్ మీడియంకి ఎక్కువ కాబట్టి లాస్ట్లో ఏ రావాలి. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ టేబుల్ వచ్చి కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి టేబుల్ ఇది. కాన్కేవ్ మిర్రర్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ పొజిషన్స్లో ఉంచినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందనే టేబుల్ ఇది. చూడండి, అటు ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది మనకి? అట్ ఫోకస్, అట్ ఎఫ్ అని రాసిన ఓకే, ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. రియల్ ఇమేజ్ ఇది. సో మనకి సన్ యొక్క ఇమేజ్ మనం కాన్కేవ్ మిర్రర్లో ఒక పేపర్ మీద ఫోకస్ చేస్తాం కదా, ఆ పేపర్ కూడా మనకి ఫైర్ని క్యాచ్ చేస్తుందని మనం నేర్చుకున్నాం. అది ఆ బిందువులాగా ఏర్పడే ఇమేజ్ మనకి సన్ యొక్క రియల్ ఇమేజ్ అనమాట. సో రియల్, ఇన్వర్టెడ్. నెక్స్ట్ చూడండి, అట్ సి అని ఇచ్చాడు ఇమేజ్ యొక్క పొజిషన్. అప్పుడు ఆబ్జెక్ట్ కూడా ఎక్కడ ఉంటుంది? సి వద్దే, అట్ సీనే. నెక్స్ట్ సైజు సేమ్ సైజ్. సి వద్ద ఉన్నప్పుడు మనకి ఇమేజ్ యొక్క సైజు సేమ్ సైజులో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ అన్నాడు. సికి ఎఫ్కి మధ్య ఉంచినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? బియాండ్ సి. బియాండ్ సికి దూరంగా ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఏమవుతుంది? ఎన్లార్జ్డ్, పెద్దదిగా ఫామ్ అవుతుంది. సో ఈ ఇమేజ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్ మనం నేర్చుకోవాలన్నమాట. అటు ఎఫ్ ఇన్ఫినిటీ వద్ద ఉన్నప్పుడు ఎఫ్ వద్ద ఏర్పడింది కాబట్టి ఎఫ్ వద్ద ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది? ఇన్ఫినిటీ. నెక్స్ట్ హైలీ ఎన్లార్జ్డ్, ఇది వచ్చి రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ డయాగ్రామ్ని మనం రీడ్ చేస్తూ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. విచ్ లెన్స్ ఈస్ యూజ్డ్ ఇన్ ది రే డయాగ్రామ్ అన్నాడు. ఈ రే డయాగ్రామ్లో మనకి యూజ్ చేసింది ఏమి? ఇది కాన్వెక్స్ లెన్స్. సో బై కాన్వెక్స్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అని రాసిన ఓకే. నెక్స్ట్ వేర్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ బియాండ్ 2f1, బియాండ్ 2f1, 2f1కి అవతల ఉంది కాబట్టి. నెక్స్ట్ వేర్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ ఎక్కడ ఉంది? బిట్వీన్ f2 అండ్ 2f2, బిట్వీన్ f2 అండ్ 2f2. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ వన్. వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ ఎలా ఉంది? నేచర్ డిమినిష్డా, ఎన్లార్జ్డా, రియలా, ఇన్వర్టెడా? సో ఇక్కడ మనకి చిన్నది డిమినిష్డ్ కాబట్టి సో డిమినిష్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. తల కిందలుగా ఏర్పడింది కాబట్టి ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది లెన్స్ ఈస్ 10 centimeters, వాట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. సో ఎఫ్ 10 ఇచ్చాడు. ఆర్ ఏమవుతుంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాబట్టి 2 × 10 చేస్తే మనకి ఎంత వస్తుంది? 20. సో 20 centimeters. ఆర్ని కనుక్కునేటప్పుడు ఎఫ్ని డబుల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈస్ మ్యాగ్నిఫికేషన్ బీయింగ్ లెస్ దాన్ 1 ఆర్ గ్రేటర్ దాన్ 1 అన్నాడు. సో ఇమేజ్ సైజు ఇక్కడ తగ్గింది మనకి, డిమినిష్డ్ సైజ్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది? లెస్ దాన్ 1. ఆన్సరు లెస్ దాన్ 1 అని రాయాలి. అదే ఇమేజ్ పెద్దదిగా ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఏర్పడితే మనకి గ్రేటర్ దాన్ 1 అని రాయాలన్నమాట. సో ఇమేజ్ సైజ్ చిన్నదే కాబట్టి మనకి మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. ఇఫ్ ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ 10 centimeters or 2f1, దెన్ వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ది ఇమేజ్ అన్నాడు. సో 2f1 వద్ద మనకి అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంచితే మనకి ఇమేజ్ కరెక్ట్గా 2f2 వద్ద సేమ్ సైజులో ఏర్పడుతుంది కాబట్టి సో ఇదే సైజు మనకి ఆబ్జెక్ట్ సైజు 10 centimeters కాబట్టి ఇమేజ్ సైజు కూడా 10 centimeters. అటు 2f1 వద్ద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు ఇమేజ్ కూడా అటు 2f2 వద్ద ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ సైజు ఆబ్జెక్ట్ సైజు ఈక్వల్ అనమాట.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకి మెటీరియల్ మీడియము కాకుంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇవ్వాల, స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చేసాడు. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. ఇన్ విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ అన్నాడు. సో స్పీడ్ బేస్ చేసుకుని మనం ఎక్కడ ఫాస్ట్గా లైట్ ట్రావెల్ అవుతుందో చెప్పచ్చు. సో ఫస్ట్ 9/4 మనం డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 4 2s are కాబట్టి 8, 2.1 అలా వస్తుంది అనమాట. 2.1 × 10⁸. ఈ ఫ్రాక్షన్ కూడా మార్చేస్తాం. ఫస్ట్ 5/4 అంటే 4 1 is 4 కాబట్టి 1.2 అలా వస్తుంది అనమాట, ఇంటూ 10⁸. ఇప్పుడు ఈజీ మనకి ఏ మీడియంలో లైట్ ఫాస్ట్గా ట్రావెల్ అవుతుందంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి 3 ఇదే అన్నిటికన్నా ఎక్కువ అనమాట. సో ఎయిర్లో లైట్ యొక్క వెలాసిటీ ఎక్కువ. ఇన్ విచ్ మెటీరియల్ మీడియం లైట్ ట్రావెల్స్ లోయెస్ట్ అన్నాడు. సో ఈ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడ తక్కువ ఉంది, డైమండ్లో 1.2 × 10⁸ వచ్చింది మనకి. సో డైమండ్. నెక్స్ట్ విచ్ మెటీరియల్ మీడియం హ్యాస్ ది లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి తక్కువగా ఉంటుంది మనకి, ఎయిర్. అందువల్ల కదా లైట్ యొక్క స్పీడ్ అక్కడ ఎక్కువ ఉంది. సో లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్కి ఉంటుంది, అందువల్ల లైటు ఎక్కువ వేగంతో వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రేటెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాడు, దేనికి ఉంటుంది, డైమండ్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చాలా ఎక్కువ. లేదంటే మీరు ఈ ఫార్ములాతో కూడా కనుక్కోవచ్చు, n = c/v. సో ఎయిర్ 3 × 10⁸, ఇది 3 క్యాన్సిల్ అయితే మనకు 1 వస్తుంది అనమాట, దాదాపుగా 1.008. సో ఇక్కడ అడిగింది మనకి లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దీనికి 1 వస్తుంది, ఇక్కడ వచ్చి దాదాపుగా 2 వస్తుంది. సో గ్రేటెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డైమండ్కి, లీస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్. నెక్స్ట్ క్యాల్కులేట్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజిన్. సో ఈ ఫార్ములా ప్రకారం బెంజిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కనుక్కుంటాం. n = c/v. c వాడు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, 3 × 10⁸. తెలియకపోయినా మీరు ఈ వాల్యూని గుర్తుపెట్టుకుని బైహార్ట్ చేసుకుని లెక్క చేయాల్సి వస్తుంది అనమాట, వాడు ఇవ్వకపోయినా కూడా. సో బెంజిన్లో వెలాసిటీ ఇచ్చారు చూడండి, 2 × 10⁸. ఈ సి ఇది, వి వాల్యూ వచ్చి బెంజిన్లో వెలాసిటీ 2 × 10⁸. 10⁸ క్యాన్సిల్. 3/2 అంటే ఎంత మనకి, 1.5. 3/2 వచ్చింది మనకి, 3/2 వాల్యూ ఎంత, 1.5. సో బెంజిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఇక్కడ మెటీరియల్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చాడు. వాట్ హ్యాపెన్స్ టు ది స్పీడ్ ఆఫ్ లైట్ వెన్ లైట్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ వాటర్ టు రాక్ సాల్ట్ అని. సో వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.31, రాక్ సాల్ట్ 1.54. సో వాటర్ కన్నా రాక్ సాల్ట్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది. సో ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. మనకి అడిగింది స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుంది అన్నాడు. సో రేరర్ టు డెన్సర్ వెళ్ళినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుంది, డిక్రీజ్. నెక్స్ట్ క్వశ్చన్, వెదర్ ది refracted ray bends towards normal or away from the normal when light ray travel from benzene to air. బెంజిన్ నుంచి ఎయిర్కి వెళ్ళినప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బెంజిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంది, ఎయిర్కి తక్కువగా ఉంది, కాబట్టి ఇది డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. సో బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. స్పీడ్ ఆఫ్ లైట్ ఇంక్రీజ్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ 2.42 అని ఇచ్చాడు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్? ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏమి, n = c/v కదా. సో ది రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈస్ 2.42 అని రాసినా కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈస్ మోర్ దెన్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్? కిరోసిన్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా ఉంచండి, వాటర్తో కంపేర్ చేస్తే కిరోసిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎందుకు ఎక్కువ అన్నాడు. సో ఆప్టికల్లీ డెన్సర్
మీడియం. ఇక్కడ కిరోసిన్ అనేది ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ మోర్ దెన్ ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్ వాటర్ అని రాయాలి. నెక్స్ట్ ఇది చాలా ఈజీ. ఎఫ్ ఇచ్చాడు, ఆర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఫార్ములా తెలుసు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఫార్ములా నుంచి మనం దీన్ని క్యాల్కులేట్ చేయొచ్చు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే దీన్ని 2 టైమ్స్ చేయాలి. 2 ఆర్ 24 సెంటీమీటర్స్. 24 ఇచ్చాడు కాబట్టి 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఆర్ ఇచ్చేసాడు, ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఆర్ బై 2. దీన్ని ఆఫ్ చేయాలన్నమాట. ఈ 2 ఇప్పటికి వస్తే ఆర్ బై 2 అవుతుంది, డివిజన్ చేస్తుంది 2. సో దీన్ని ఆఫ్ చేస్తే ఎంత, 7.5. 20ని ఆఫ్ చేస్తే 10 సెంటీమీటర్స్. నెక్స్ట్ లాస్ట్ వీటిది లాస్ట్ క్వశ్చన్, కాన్వెక్స్ లెన్స్ సంబంధించి ఆబ్జెక్ట్ పొజిషన్, ఇమేజ్ పొజిషన్, నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అనమాట. వి వాంట్ 2f1 అంటే ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది, బిట్వీన్ f2 and 2f2. f2 and 2f2. సైజ్ ఏమవుతుంది ఇక్కడ, వి వాంట్ 2f1 అన్నారు కాబట్టి సైజు డిమినిష్. నెక్స్ట్ ఇక్కడ రియల్ అని మాట్లాడు. నెక్స్ట్ అట్ 2f2 అంటే ఇక్కడ అట్ 2f1. నెక్స్ట్ ఇది సేమ్ సైజ్, ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఈ టేబుల్స్ మనం నేర్చుకోవాలి. మిర్రర్కి, లెన్స్కి ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. బిట్వీన్ f1 అండ్ 2f1 అన్నాడు. అప్పుడు ఏమవుతుంది, బియాండ్ 2f2 enlarged, రియల్ అండ్ ఇన్వర్టెడ్. నెక్స్ట్ బిహైండ్ ది లెన్స్ అని ఇచ్చాడు ఇక్కడ మనకి, వర్చువల్ అండ్ డైరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, బిట్వీన్ ఎఫ్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఓ, ఆప్టిక్ సెంటర్ ఓ అనమాట. బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ, బిట్వీన్ ఎఫ్ అండ్ ఓ మధ్యలో ఉంటేనే మనకి బిహైండ్ ది లెన్స్ ఫామ్ అవుతాయి. వర్చువల్ అండ్ ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ పెద్దదిగా మనకి బిహైండ్ ది లెన్స్లోనే ఫామ్ అవుతుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్.